హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లల్ని నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి? ఏపీ సెట్. సో ఏపీ సెట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. బడ్జెట్ పెట్టుకొని కూడా చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈఏపీ సెట్ కోచింగ్ అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ కోచింగ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడి నుంచి దీంతో రన్నింగ్ చేసుకుంటూ దీనికి ఎందుకు టర్న్ అవుతున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి ఈరోజు మనతో పాటు ఉన్నారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లంకేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ మీరు ఏదైతే ఆన్లైన్ కోర్స్ గురించి చెప్పారో ఈఏపీ సెట్ ఐపీఏ ఎగ్జామ్స్లో 950 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, పేరెంట్స్ ఒక అంచనాకు వచ్చేస్తారు, మా వాడు ఖచ్చితంగా ర్యాంక్ కొట్టేస్తాడు, మంచి మార్క్స్ వచ్చాయి అనేసి. కానీ మీరు ఒక క్వశ్చన్ ఎరేజ్ చేశారు, అక్కడితో అది కాదు, 950 వచ్చిన వాడికి ర్యాంక్ వస్తుందన్న గ్యారంటీ లేదు అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా లేదు అని అంటారా? 950 వచ్చాయి కదా, ర్యాంక్ కొట్టలేడా అంటే ఏం చెప్తారు? అంటే అది అందరికీ కూడా కాదు. సో చాలామంది ఇలాంటి ఒక ఒపీనియన్ అనేటువంటిది ఉంది. 950+ అనేది లేదా 900+ వస్తే ఖచ్చితంగా వాడికి మంచి ర్యాంక్ అనేది వస్తుందని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఐపీ ఓరియంటేషన్ వేరే, నెక్స్ట్ ఈ ఏపీ సెట్ ఓరియంటేషన్ అనేటువంటిది వేరే. సో ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. ఆ కెమిస్ట్రీలో బోర్ అటామిక్ థియరీ. సో బోర్ అటామిక్ థియరీ గురించి రాయమంటాడు. సో ఆవిడ ఒక 4-5 పాయింట్లు బై హార్ట్ చేసుకుంటాడు, ఆ పాయింట్స్ని అక్కడ రాస్తాడు, సరిపోతుంది. కానీ అదే ఎగ్జామ్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఆర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ ఈజ్ నాట్ ఫాలోడ్ బోర్ అటామిక్ థియరీ అనేటువంటిది అడగచ్చు. అంటే బోర్ అటామిక్ థియరీలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఆ మూలాల్లోకి ఏ ఓరియంటేషన్లో అడుగుతున్నారు అనేది తెలుసుకున్నప్పుడు సో ఏ కాన్సెప్ట్ మీద ఎలా అడుగుతారు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ అవుతాయి, ప్రీవియస్గా ఆ టాపిక్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చినాయి, అంటే ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అనేటువంటిది విద్యార్థి ఎప్పుడైతే దృష్టి పెడతాడో అప్పుడు అక్కడ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఐపీలో 950+, 900+ స్కోర్ చేయడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని లిస్ట్ ఉంటాయి. ఆ లిస్ట్ అనేది ఎవరైతే ప్రాపర్గా ఫాలో అవుతాడో వాడందరికీ వస్తాయి. కానీ ఇక్కడ ఈ టాపిక్ని చదివితే 2 క్వశ్చన్స్ వస్తాయి, ఈ టాపిక్ని చదివితే 3 క్వశ్చన్స్ వస్తాయని చెప్తామే తప్ప ఈ క్వశ్చనే వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు. అంటే ఆ సబ్జెక్ట్ని డైజెషన్ చేసుకుని దాన్ని అప్లై చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే స్టూడెంట్ అక్కడ సక్సెస్ అవుతాడు అనమాట. సో 900+, 950+ వస్తే ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుందని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నారు కదా సార్ ఏపీ సెట్ది, మరి మెయిన్వెల్ స్టూడెంట్కి ఏమైనా డౌట్స్ వచ్చాయి అంటే మళ్ళీ ఒక్కొక్కసారి రిపీటెడ్గా వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూసుకోవాలి అనుకుంటారు, ఆ సోర్సెస్ ఉంటాయా మీ కోర్సులో? డెఫినెట్గా ఉంటాయండి, ఆ సోర్సెస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏదైనా టాపిక్ అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడైనా డౌట్ కనుక వస్తే దాని పక్కనే క్వశ్చన్ని రైజ్ చేయడానికి, వాడికి వచ్చినటువంటి డౌట్ని రైజ్ చేయడానికి ఆస్క్ ఏ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. సో అక్కడ ఆ క్వశ్చన్ పోస్ట్ చేసినట్లయితే మాకు కన్సర్న్ టీం ఉంటుంది. ఆ టీం ఏం చేస్తుందంటే, అది ఫిజిక్స్ క్వశ్చన్ అయితే ఫిజిక్స్ ఫ్యాకల్టీకి, నెక్స్ట్ ఆ టాపిక్ని ఎవరైతే డీల్ చేస్తారో ఆ టాపిక్ డీల్ చేసిన ఫ్యాకల్టీకి ఆ క్వశ్చన్ అనేది వెళ్ళిపోతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఆ క్వశ్చన్కి సొల్యూషన్ అనేటువంటిది మేము పంపించి రిజాల్వ్ చేస్తాం. అంతేకాకుండా డౌట్ క్లియరింగ్ సెక్షన్స్ అనేటువంటిది కూడా వీక్లీ ఆ సబ్జెక్ట్కి బేస్ చేసుకుని, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీకి బేస్ చేసుకుని సో వీక్లీ మేము డౌట్ క్లియరింగ్ సెక్షన్స్ కూడా, లైవ్ సెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎస్, టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా, అంటే సబ్జెక్ట్ వైజ్గా నెక్స్ట్ డ్యూయల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా 2 సబ్జెక్ట్స్ని వేస్ట్ చేసుకుని నెక్స్ట్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫైనల్ ఎగ్జామ్ 160 మార్క్స్కి ఉంటుంది కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం, దట్టు ఫ్రీగా. ఇంకొకటి సార్, చాలా మంది పేరెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్ అంటే ఫ్యాకల్టీ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఓకే అని పేరెంట్స్ ఒక అపోహ. ఆన్లైన్ అనేటప్పటికి మనం కోవిడ్ గుర్తొస్తుంది. కోవిడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ అనేవి, పిల్లలు డైవర్ట్ అవుతారు, సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయరు అనేది ఒక దృష్టి అయితే ఉంది పేరెంట్స్కి. అలాంటి వాళ్ళకి మీరు ఎలా క్లారిటీ ఇస్తారు? అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఎవరైతే అలాంటి ఆలోచన ఉందో ఆ పేరెంట్ వాళ్ళ పిల్లలు ఒకసారి మా దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి అమెజాన్ ప్రైమ్లో మంచి వెబ్ సిరీస్ అనేటువంటిది వాడికి ఆ రోజు ఫుడ్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ అమెజాన్లో మంచి వెబ్ సిరీస్ ఉన్నటువంటివి, నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటివి మార్నింగ్ 8కి పెడదాం,
నైట్ 8 వరకు కూడా వాడు చూస్తూనే ఉంటాడు. వాడికి మధ్యలో కావాల్సింది ఫుడ్, ఏదైనా టాయిలెట్ కావాలంటే. అంటే వాడు బ్రెయిన్లో చదువు అంటే ఫీడ్ చేయటానికి కష్టపడతాడు. కానీ ఈ వీడియోస్ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు చూడరా అన్నా కానీ చూస్తూనే ఉంటాడు అనమాట. వితౌట్ బ్రేక్ చూస్తాడు. మరి అప్పుడు ఎందుకని ఇలాంటి డౌట్స్ అనేది రావు? అంటే అది మనకున్నటువంటి కేవలం అపోహ మాత్రమే. కంటిన్యూస్గా వాచ్ చేస్తే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎల్ఈడి స్క్రీన్స్ కాబట్టి వైట్ లైట్ అనేటువంటిది ఎక్కువగా ఎమిట్ అవుతుంది. దానివల్ల మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉంటుంది. కానీ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేటువంటిది అంటారు కదా. సో అర్థం చేసుకునేటువంటి ఆ ఓరియంటేషన్ అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంటుంది. సో అది నా ఉద్దేశంలో అయితే అంతవరకు కరెక్ట్ కాదనేటువంటిదే చెప్పాలి. సో ఇప్పుడు ఇంకొక మేజర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మరి సినిమాలు కానీ లేదంటే వాడికి నచ్చినటువంటి క్రికెట్ అనేటువంటిది కానీ రేపు ఐపీఎల్ ఇలాంటిది స్టార్ట్ అయినప్పుడు వాడు ఎంత టైం అయినా కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉంటాడు. కానీ వీటి దగ్గరికి వచ్చేసరికి ఇలాంటివి మధ్యాహ్నం చదవాలి అంటే నిద్ర వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ అయితే బాగా చదవగలుగుతాం. మధ్యాహ్నం పెరుగు తినిన తర్వాత ఎందుకురా నీకు నిద్ర వస్తుందంటే ఇప్పుడే పెరుగు తినొచ్చాను, పెరుగు తింటే నిద్ర వచ్చేస్తుందని మా నాయనమ్మ చెప్పింది, లేదు మా అమ్మమ్మ చెప్పింది. అంటే వాడు పాడవటానికి కొన్ని రీజన్స్ అనేది ఆల్రెడీ బ్రెయిన్లో పెట్టుకుని ఉంటాడు. కానీ బాగుపడటానికి రీజన్స్ అనేటువంటిది మాత్రం అంత తొందరగా రిసీవ్ చేసుకోలేడు అనమాట. ఇప్పుడు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ యుద్ధం జరిగితేనే శత్రువులను ఎదుర్కొంటారా? ఎప్పుడు కూడా 24/7 అలర్ట్గానే ఉంటారు. వీడు కూడా యుద్ధానికి వెళ్ళబోతున్నాడు అనమాట. సో వాడు చిన్నప్పుడు ఎల్కేజీ దగ్గర నుంచి అంటే 14 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నాడు. వర్షం పడినా వాడికి జ్వరం వచ్చినా కొట్టి తిట్టి అన్నీ కూడా ఎందుకు చేశారో రేపు ఈ సమయాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసమే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జ్వరం వచ్చినా కానీ ఎగ్జామ్ ఉంది, అయినా వాడిని తీసుకెళ్ళి ట్యూషన్లో కూర్చోబెట్టి నువ్వు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ మంచి మార్కులు రావాలి అని కొన్ని వేలు ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి సో 10th క్లాస్ పాస్ అయితే తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం మంచి కాలేజీల్లో జాయిన్ చేయించి లేదా అక్కడ అందుబాటులో ఉన్నటువంటి కాలేజీల్లో జాయిన్ చేయించి సో ఇదంతా వాళ్ళు చేసింది ఈ ఇంటర్మీడియట్ తర్వాత రాయబోయేటువంటి ఈ ఎగ్జామ్ కోసమే. సో ఇదే వాడి కెరియర్ని ఖచ్చితంగా టర్న్ చేస్తున్నాయి. సో మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు మేము ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తే ఖచ్చితంగా దానిలో ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా మెరుగైన ఫలితాన్ని దట్టు 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ మా సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. సో ఫైనల్లీ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ మరి మా సుమన్ టీవీ చూస్తున్నటువంటి మా స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటటువంటి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఈ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సంస్థలన్నిటికీ కూడా అధినేత అయినటువంటి మా వైవి గోపాలకృష్ణ మూర్తి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే సుమన్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము ఒక కోడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆ డిస్క్రిప్షన్లో ఆ కోడ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఆ కోడ్ని యూజ్ చేసి 20 నుంచి 40% వరకు మీరు డిస్కౌంట్ అనేటువంటిది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా మేము చేయటానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మెరుగైనటువంటి ఫలితాలని, ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్ గ్రామీణ విద్యార్థులు ఉంటారు. ఆ గ్రామీణ విద్యార్థులకి కంప్లీట్గా ఇంగ్లీష్లో చెప్పినా అర్థం చేసుకునేటువంటి అవగాహన అనేది ఉండదు. సో ప్యూర్ ఇంగ్లీష్ వాడినా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకనే మేము ఈ కోర్సులో బైలింగ్వల్ని యూజ్ చేస్తాం. తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రం తెలుగు ప్లస్ సింపుల్ ఇంగ్లీష్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే రేపు వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీలో అనుకున్నటువంటి కోర్సులో జాయిన్ అవ్వటానికి. సో ఇలాంటి అంటే ఇప్పటి వరకు మేము హయ్యర్ ఎగ్జామ్స్ని అంటే ముఖ్యంగా ఆర్ఆర్బీ జేఈ కానీ ఎస్ఎస్సి జేఈ కానీ నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేటువంటిది కావచ్చు, గేట్ అనేటువంటి ఎగ్జామ్కి కావచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి అంతేకాకుండా ఏడబ్ల్యూ అని ఏఈ అని ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో కోచింగ్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. వాటికి సంబంధించి మాకు ఏస్కి సంబంధించి సపరేట్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో అంటే మెటీరియల్స్ అనేటువంటిది కూడా ఈ కోర్సెస్ అన్నిటికీ మేము ప్రొవైడ్ అనేటువంటిది చేస్తున్నాం. సో మా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణమూర్తి గారు అంటే సుమారు 15 ఎకరాల్లో ఈ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేటువంటిది కూడా సక్సెస్ఫుల్గా 2007 నుంచి మేము రన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. దానిలో
కంప్యూటర్ సైన్స్కి సంబంధించి వాటి అలైడ్ కోర్సెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కావచ్చు, ఇంకా దానికి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్, నెక్స్ట్ మెకానికల్కి సంబంధించి నెక్స్ట్ ట్రిపుల్ అనేటువంటిది కానీ, ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది కావచ్చు, నెక్స్ట్ సివిల్కి సంబంధించినటువంటి కావచ్చు, ఐటీ కావచ్చు, ఈ కోర్సెస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటితో పాటుగా ఈఏపీ సెట్ అనేటువంటిది కూడా రీసెంట్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే సుమన్ టీవీ ప్రేక్షకులు ఉన్నారో, ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మేము సపరేట్గా ఒక కోడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం. అది డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే 20 నుంచి 40% ఎర్లీగా ఎవరైతే ఈ కోర్స్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అనేటువంటిది ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.